హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు వైట్ సాస్ పాస్తా రెసిపీ ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని మనం 1 కప్ పాస్తా తీసుకుంటే 2 కప్స్ వాటర్ తీసుకోవాలండి. నేను 1 కప్పు పాస్తాతో తయారు చేస్తున్నాను. ఈ వాటర్ బాయిల్ అవుతుండగా 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్ అండి, ఎందుకంటే ఒకదానికొకటి పాస్తా అతుక్కోకుండా ఉండడం కోసం 1/2 స్పూను ఆయిల్ వేసుకోవాలి. నేను తీసుకున్న పాస్తా వచ్చి మ్యాక్రోనీ పాస్తా అండి. ఇవి కొంచెం స్ట్రైట్గా ఉండవు, అవి కర్వ్తో ఉంటాయి మ్యాక్రోనీ పాస్తా అనేటివి. ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం పాస్తా వేసేసుకోవచ్చండి. నేను 1 కప్తో చేస్తున్నాను. ఇదిగోండి మ్యాక్రోనీ పాస్తా. 1 కప్పు మ్యాక్రోనీ పాస్తా వేసి 3 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. మరి 70% బాయిల్ అయితే సరిపోతుంది, ఫుల్గా కుక్ అవ్వకూడదు. ఒక 70% బాయిల్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఒక 70% బాయిల్ అయింది. ఈ బాయిల్ అయిన పాస్తాని మనము తీసి పక్కన పెట్టేసుకొని కూలింగ్ వాటర్లోకైనా పెట్టేసుకోవచ్చు, లేకపోతే 1 గ్లాస్ వాటర్ని పాస్తాలో కొంచెం స్ప్రెడ్ చేసేసి మళ్ళీ తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి, స్ట్రెయిన్ చేసి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఘీ తీసుకోవాలి. ఘీ కాకపోతే బటర్ అన్నా తీసుకోవచ్చు, నేను ఘీతో చేస్తున్నాను. ఈ ఘీ కొంచెం కరిగిన తర్వాత వెజిటేబుల్స్తో కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మరీ ఫుల్గా ఏం చేసుకోనక్కర్లేదు, లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్, క్యాప్సికమ్ వేస్తున్నాను. వేసుకునే పని అయితే లైట్గా బాయిల్ చేసుకున్న బేబీ కార్న్ కానీ స్వీట్ కార్న్ కానీ కూడా వేసుకోవచ్చండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నాను, కలర్ఫుల్గా ఉంటుందని. ఈ క్యాప్సికమ్ కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది, ఫుల్గా ఏం బాయిల్ ఏం అవసరం లేదు. ఈ విధంగా ఒక కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి ఇవి కొంచెం ఫ్రై అయిపోతాయండి. ఈ విధంగా ఒక 70% అట్లా బాయిల్ హీట్ అయితే ఫ్రై అయితే సరిపోతుంది. ఈ ఫ్రై అయిన దాన్ని తీసి మనము పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ సేమ్ ప్యాన్లో 2 స్పూన్ల గీ తీసుకోవాలి. బటర్తో అయినా చేసుకోవచ్చు, నేనైతే గీతో చేస్తున్నానండి. 2 స్పూన్ల గీ తీసుకోవాలి. ఈ గీ కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనకి వైట్ సాస్ కోసము 2 స్పూన్ల మైదా తీసుకోవాలండి. మైదా తీసుకుని దాన్ని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉండకూడదండి, ఉండలు ఉంటే బాగుండదు. ఉండలు లేకుండా పూర్తిగా మెల్ట్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి, అసలు ముద్దలు ముద్దలుగా ఏం లేదు, అన్నీ బాగా సాఫ్ట్గా అయిపోయింది. సాఫ్ట్గా అయిపోయిన తర్వాత 1 కప్పు పాలు కావాలండి. మనం 1 కప్ తీసుకున్నాం కదా పాస్తా, అందుకని 1 కప్ మిల్క్ కావాలి. అది కూడా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అంటే మన పాస్తా వైట్ సాస్ లాగా రావాలి కదా, అందుకోసం. ఈ విధంగా చూడండి దగ్గర పడిపోతుంది కదా. ఇప్పుడు మనం రిమైనింగ్ పాలని యాడ్ చేసేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ కావాలి మనకు, అందుకోసం బాగా ఉండలు లేకుండా ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలండి. ఉండలు అస్సలు ఉండకూడదు. ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా, మనకి చిక్కటిది అవసరం లేదండి. ఒక మాదిరి క్రీమీ టెక్స్చర్ వస్తుందంటే మనకు సరిపోతుంది. ఆ విధంగా ఉంటేనే మనకి కరెక్ట్గా వచ్చినట్టండి. కలపడం మాత్రం ఆపకూడదండి, కలుపుతూనే ఉండాలి. ఒక 2-3 మినిట్స్ అట్లా. ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి. మిరియాల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీకు సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినట్టుగా తీసుకోవచ్చు. నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నాను. పాస్తాలో కూడా ఆల్రెడీ సాల్ట్ తీసుకున్నాను కదా, అందుకని 1/2 స్పూన్ వేసాను. దీంట్లో 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి, మీరు ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. బాగా మెల్ట్ అయిపోయే విధంగా మొత్తాన్ని కలుపుకోవాలండి. చూడండి టెక్స్చర్ మారుతూ ఉంది, ఆల్మోస్ట్ అయిపోయినట్లే అండి. మనకి క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది. కరెక్ట్ మనకి కావాల్సిన విధంగా వచ్చింది.
ఈ విధంగా ఉన్నప్పుడు సాల్ట్ ఇంకా కొంచెం వేసాను కదా, నాకు సరిపోలేదు, అందుకని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను. మీకు సరిపోతే మాత్రం మీరు వేసుకునే అవసరం లేదండి. మనకి సాస్ సరిపడిన విధంగా టెక్స్చర్ వచ్చేసిందండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ ఉన్నాయి, అదే ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, ఆనియన్, క్యాప్సికమ్ అవి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. దీంట్లోకి చీజ్ కూడా చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది చీజ్ వేస్తే. ఎక్కువ వేయనవసరం లేదండి, కొంచెం వేస్తే సరిపోతుంది. మనకి వైట్ సాస్ చూడండి భలే పర్ఫెక్ట్గా వచ్చింది. దీంట్లో మనకి మాల్స్లో కానీ మార్ట్లో కానీ దొరుకుతుంది కదా, ఆల్రెడీ క్రష్ చేసి ఉంటుంది చీజ్, దాన్ని వేసుకొని మనకి చీజ్ కరిగిపోయేంత వరకు కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ మన పాస్తా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మనకి మెల్ట్ అయిపోయింది కదా చీజ్. నెక్స్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న మెక్రోని పాస్తా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అండి, 2 మినిట్స్ కన్నా ఎక్కువ అవసరం ఉండదు. మరీ ఎక్కువ కలుపుతా హీట్ చేస్తూ ఉంటే మరీ థిక్గా అయిపోతుంది, ఆ విధంగా అవ్వకూడదు. మరి మనకి కావాల్సింది సాస్ లాగా కావాలి కాబట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము మొత్తాన్ని కలుపుతూ ఉంటే మన చీజ్ వేస్తున్నాము కదా, అది బాగా మన పాస్తాకి బాగా పడుతుంది. ఆల్మోస్ట్ మన పాస్తా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఇది పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా లైక్ చేస్తారు, చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. మన చీజ్ వైట్ సాస్ పాస్తా రెడీ అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చిల్లీ ఫ్లేక్స్తో మనం పైన చల్లేసుకుంటే మన వైట్ సాస్ పాస్తా రెడీ అండి. చూడండి ఎంత బాగుందో. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా వస్తుంది. టెక్స్చర్ కూడా ఏమాత్రం మిస్ కాకుండా బాగా వస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.